ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోలేదని, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇప్పటికీ అమలు చేయలేదని మాజీ మంత్రి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితారెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నల్ల బెలూన్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం డీఎస్సీకి సంబంధించిన కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ, నాడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సూపర్ 6 పేరిట హామీలు ఇచ్చి నేడు అవి అమలు చేయకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పారు. అనంతరం కాకాని పూజితారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చేసే మోసాలను గురించి ప్రజలే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని, కూటమి నేతలు ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితి లేదన్నారు. వీరి చలపతి మాట్లాడుతూ, ధనార్జనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పెద్దలు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ ముత్తుకూరు అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, మందల వెంకటశేషయ్య, ఉప్పల శంకరయ్య గౌడ్, నెల్లూరు శివప్రసాద్, ఎంపీపీ గండవరం సుగుణ, ఎల్లంగారి సాయి, అగ్ని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. క్రమశిక్షణతో అందరూ చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేశాడనేటువంటిది ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ ప్రత్యక్షంగా దాన్ని గమనించడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు చంద్రబాబు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆ రోజు పార్టీని లాక్కుంటే ఈరోజు అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా అంతా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముత్తుకూరు మండల కేంద్రంలో సోదరుల మండల కన్వీనర్గా ఉన్నటువంటి మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు పట్ల, ఆయన ప్రభుత్వం యొక్క పాలన పట్ల నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 6 హామీలు ప్రజలు మర్చిపోలేదు. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తాను, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ప్రతి నెల 1500, సంవత్సరానికి 18,000 అని చెప్పి 2 సంవత్సరాలు బకాయి పెట్టాడు. 35,000 రూపాయలు మహిళలకు సంబంధించి. నిరుద్యోగ భృతి ఇస్తాను 3,000 అని చెప్పి నిరుద్యోగ భృతి రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ 2 హామీలు అసలు అమలు చేయలేదు. నేను గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి గ్యాస్ సిలిండర్లో ఒక్క సిలిండర్కి కొంతమందికి డబ్బులు వేసి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు నేను నగదు బదిలీ చేస్తానని మోసం చేసి పారిపోయాడు. ఈరోజు ఉచిత బస్సు అని చెప్పి 16 కేటగిరీలో 5 బస్సుల్లో మాత్రం ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఈరోజు వాళ్ళ ఆగమన దగ్గర ఆగటం లేదు, వాళ్ళ ఆపిన దగ్గర ఆగటం లేదు, బస్సులు రిపేర్లు వాటిని మరమ్మతులు చేయడం లేదు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు బస్సు ప్రయాణానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటితో పాటు అన్నదాత సుఖీభావ అన్నాడు, దానికి సంబంధించి మొదటి సంవత్సరం ఇవ్వలే, 20,000 ఇస్తానన్నాడు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈరోజు 20,000 ఇస్తానని చెప్పి తాను 14,000 ఇచ్చాడు. మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. 2వ సంవత్సరం కౌలు రైతులు కానీ రకరకాలైనటువంటి వాళ్ళందరికీ ఎగ్గొట్టి 7 లక్షల మందికి కోత పెట్టి ఈరోజు దాన్ని నిర్వీర్యం చేశాడు. దాంతోపాటు ఈరోజు తల్లికి వందనం పేరిట ఎంతమంది బిడ్డలు ఉంటే 15,000 లెక్కనిస్తానని 13,000 ఇచ్చాడు. 2,000 రూపాయలు స్కూల్ అభివృద్ధి ఫీజు అన్నాడు, అది ఇవ్వలేదు. దాంతోపాటు పాపం కొంతమందికి 6,000 ఇచ్చాడు, కొంతమందికి 7,500 ఇచ్చాడు, కొంతమందికి 9,000 ఇచ్చాడు. త్వరలో పడతాయని చెప్పి వాళ్ళని మోసం చేశాడు. దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల మంది బిడ్డలకి ఈరోజు పూర్తిగా పడినటువంటి పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ ఇస్తానన్నాం, సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక యాడ్ ఇచ్చాడు. మీరు ఒకసారి గమనించండి. 2 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి యాడ్ చూడండి. 2 సంవత్సరాల పరిపాలన తర్వాత జగన్ ఇచ్చినటువంటి యాడ్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అన్ని ప్రజలకు అందించి ఈ 2 సంవత్సరాల కాలంలో
కరోనా కష్టకాలంలో కూడా నేను ప్రజలకు చెప్పినటువంటి హామీ నిలబెట్టుకుంటున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటన విడుదల చేస్తే 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు అబద్ధపు బూటకపు మాటలతో ఏదో మొక్కుబడిగా ఒక ప్రచారాన్ని ఈరోజు దీన్ని జ్యోతి ఈనాడులో ఒక యాడ్ విడుదల చేసి దానికి సంబంధించి ఈరోజు తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టాడు. నేను చెప్పేది, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు ప్రజల్లోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో మేము చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నాం, అన్ని హామీలు అమలు చేశామని చెప్పి దాని మీద కార్యక్రమం పెట్టుకోకుండా మేము నిరసన కార్యక్రమం పెట్టుకుంటామంటే పోలీసు వాళ్ళు మీరు ఎక్కడ మొదలవుతారు, ఎక్కడికి వస్తారు, ఎంతమంది వస్తారు, అంతమంది రావడానికి లేదు, రకరకాలైనటువంటి ఆంక్షలు ఉన్నాయని చెప్పి మా వాళ్ళని నియంత్రిస్తా, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆపేస్తా, ఏదైనా ఇతర మండలాల నుంచి వస్తుంటే మీరు పోవడానికి లేదని చెప్పి ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు, ఎందుకు మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఎందుకు మా వాళ్ళని నిలవరుస్తున్నారు, ఎందుకు మా వాళ్ళని భయపెడుతున్నారు, ఎందుకు మేము అయితే కేసులు మనాయిస్తామని చెప్పి వచ్చేటువంటి వాళ్ళని స్వచ్ఛంగా వచ్చేటువంటి వాళ్ళని మీరు నియంత్రించేటువంటి పరిస్థితి ఏర్పడింది. 2 ఏళ్ళు పూర్తయ్యాయి. కూటమి పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి తెలియడానికి నిరసన కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రజలు వచ్చినటువంటి తరహాలో అర్థమైపోతుంది వాళ్ళకి ఎంత అసంతృప్తి ఉంది ప్రభుత్వం అంటే. ప్రభుత్వం ఫెయిల్యూర్ కానీ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈ రోజు 2 ఏళ్ళని కాదు, సంవత్సరం ముందు నుంచే కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, మహిళల్ని పట్టించుకునే పరిస్థితి లేదని పదే ప్రతిసారి చెప్తూ వస్తున్నాము. కాకపోతే ఎంత చెప్పినా చెవిటోడు ముడి సంఘం ఉన్నట్టు తప్ప ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ దీన్ని పట్టించుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా లేదు. ఈరోజు ఆడబిడ్డని ఇదని చెప్పి ఫ్రీ బస్ అని, ఫ్రీ గ్యాస్ అని, ఆడపిల్లగా పుడితే చాలు మొత్తం నేనే చూసుకుంటానన్న రేంజ్లో హామీలు ఇచ్చి మోసం చెయ్యాలనే హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి మోసం చేయలేదు, కేవలం మోసం చేసి ఓట్లు వేసుకోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే హామీలు ఇచ్చారు. అందుకనే ఈ రియాక్షన్ అనేది కూడా వాళ్ళకి ముందే తెలుసు. అవును అసహించుకుంటారు, అసహించుకుంటే కూడా ఏమవుతుంది, 5 ఏళ్ళ దాకా అయితే నేను ఉంటాను, లాస్ట్లో మళ్ళీ ఏదో ఒకటో రెండో హామీలు మళ్ళీ పూర్తి చేస్తే మళ్ళీ నేను గద్దెక్కొచ్చు కదా అనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచనతో పదవుల్లోకి వచ్చిన వాళ్ళని, పదవులు కావాలి కాబట్టి ప్రజల్ని మోసం చేయాలన్నటువంటి ఆలోచనతో పదవులు ఎక్కినటువంటి పెద్దలందరూ ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు మమ్మల్ని అసహించుకుంటున్నారు, మీరు 5 ఏళ్ళ తర్వాత ఎన్ని మోసాలు చేసినా కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నది ప్రజలు. డిఎస్సి మోసం గురించి కానీ, లేకపోతే ఈ మొన్న జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ గురించి కానీ, లేకపోతే రైతుల కష్టాల గురించి కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ, యువత కానీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? జగనన్న దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అసలు ఆలోచన అయినా ఉందా మీకు? ఎంత సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. మీ దగ్గరికి రాకుండా, ప్రభుత్వం దగ్గర రాకుండా, అయ్యా మాకు బాధ ఉందని చెప్పి జగనన్న దగ్గరికి వెళ్తున్నారంటే హూ ఇస్ ద లీడర్ ఫర్ దెమ్? ప్రజలు వాళ్ళ లీడర్ ఇప్పటికీ జగనన్నని నమ్ముతున్నారు కాబట్టి కదా ఆయన దగ్గరికి వెళ్ళారు. కాబట్టి మీరు ఫెయిల్ అయిపోయారు, మీరు తప్పులు చేస్తారు. ఆ తప్పులు కనీసం సరిదిద్దాలన్న ఆలోచన కూడా లేదు, డబ్బులు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ప్రజలకు మీరు ఎగ్గొట్టాలనుకున్న హామీలు ఎగ్గొట్టనీయం, మీరు చేయాలనుకున్నటువంటి ఈ తప్పులు చేయనీయం. ప్రతి దానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ప్రజల పక్షాన్ని నిలబడనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు భయపెట్టాలను, లేకపోతే మీ భయపెడితే ఎవరైనా వెనక్కి వెళ్తారనేటువంటి ఆలోచన ఉంటే కూడా అది కూడా కూటమి పార్టీ పూర్తిగా వదిలేయచ్చు. ఎందుకంటే మేమే కాదు, నాయకులే కాదు, ప్రజలు కూడా మీ మీద నమ్మకం చూపించట్లేదు. మీరంటే కనీసం భయం పడట్లేదు. ఏదైతే అది అవుతుంది, మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు, మేము కూడా మీకు వ్యతిరేకంగా నోరు విప్పాలి అని చెప్పి ఈరోజు ఇంత భారీ స్థాయిలో ప్రతి ఒక్కరూ వచ్చి నిరసన తెలిపారనేది మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ 175 స్థానాల్లో గెలిచినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అంత ఘోరంగా ఉంది ఈ పరిపాలన అనేది. ప్రతి ఒక్కళ్ళు అనే మాట, మేమనే మాట కాదు, ప్రజల మాట. కాబట్టి ఈరోజు ఈ వెన్నుపోటు దినోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నిరసన ఇప్పటికైనా కూటమి పాలనకి కళ్ళు తెప్పించాలని కోరుకుంటున్నాను. సంబంధించి మరి ఈ యొక్క ముత్తుకూరు మండలంలో విశేష జన ప్రజానికి మధ్య ఈ యొక్క నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం మరి చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పాలంటే కోకొలలు ఎన్నో అబద్ధాలు చెప్పినారు. వాళ్ళు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే ఈరోజు సభ పెట్టేదానికన్నా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చూసుకుంటే, చదువుకుంటే మన ప్రజలకు ఎన్ని మేనిఫెస్టోలో ఎన్ని వాగ్దానాలు చెప్పాం, మరి ఏ ఒకటైనా మనం ఫుల్ఫిల్ చేసామని తీసుకుంటే వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టరు, సభలో పెట్టరు. ఇన్ని అబద్ధాలు చెప్పి ఒక మోసానికి ఏదైనా నిదర్శనం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన మోసాలు చేసుకుంటూ మరి ప్రజలు కూడా మోసం చేస్తూ మరి ఈ యొక్క ధనార్జన ధ్యేయంగా తండ్రి కొడుకులు సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ పేద ప్రజల ముందు
గురించి ఏదైనా వాగ్దానం గురించి సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఎలాంటిది శూన్యం ఈ రాష్ట్రంలో. రాష్ట్రం ఏదైనా సరే ఈరోజు ఎంత వెనకబడిపోయిందంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎవరిని వదలటం, లాస్ట్లో కార్మికులకు ఇబ్బంది జరిగినా, ఉద్యోగస్తులకు ఇబ్బంది జరిగినా అది కూడా కావడం, మహిళలకు గ్యాస్ అన్నారు, గ్యాస్ ఎట్లా వదిలేశారు, మరి మెగా డిఎస్సీ అన్నారు, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి ఏ వాగ్దానం కూడా ఫుల్ఫిల్ చేయలేకున్నారు. 2 సంవత్సరాలకే వాళ్ళ యొక్క భాగవతం అంతా తెలిసిపోయింది. మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. దానికే నిదర్శనం ఏ విధంగా కోకలుగా జనం వచ్చి మరి జగనన్న నేపథ్యంలో మరి జరుగుతున్న ఈ కార్యక్రమాలకి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మరి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కూడా మరి యొక్క ముత్తుకూరు మండలంలో సర్వేపల్లి నియోజకవర్గం ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, నాయకులకు, పెద్దలకు, కన్వీనర్లకు ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.